కృపా 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 దేవాని కృపా జీవము కంటే ఉత్తమం దేవాని కృపా జీవము కంటే ఉత్తమం ఆదియందు వాక్యమై ఉన్నావని ఆదియు అంతము నీవేనని ఆదియందు వాక్యమై ఉన్నావని ఆదియు అంతము నీవేనని ఘనపరచెదను కొనియాడెదను నీ కృప పొందుటకు ఘనపరచెదను కొనియాడెదను నీ కృప పొందుటకు కృపా 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 దేవాని కృపా జీవము కంటే ఉత్తమం దేవాని కృపా జీవము కంటే ఉత్తమం పాపము విస్తరించగా కృపయు విస్తరించెను పాపము విస్తరించగా కృపయు విస్తరించెను పాపులను ప్రేమించెను పరిశుద్ధులుగా మార్చెను పాపులను ప్రేమించెను పరిశుద్ధులుగా మార్చెను కృపా 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 దేవాని కృపా జీవము కంటే ఉత్తమం దేవాని కృపా జీవము కంటే ఉత్తమం ఆదియందు వాక్యమై ఉన్నావని ఆదియు అంతము నీవేనని ఆదియందు వాక్యమై ఉన్నావని ఆదియు అంతము నీవేనని ఘనపరచెదను కొనియాడెదను నీ కృప పొందుటకు ఘనపరచెదను కొనియాడెదను నీ కృప పొందుటకు కృపా 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 దేవాని కృపా జీవము కంటే ఉత్తమం దేవాని కృపా జీవము కంటే ఉత్తమం నరులను ఆశ్రయించగా రాజులను నమ్ముకొనగా నరులను ఆశ్రయించగా రాజులను నమ్ముకొనగా నిన్నే ఆశ్రయింతును నీలోనే జీవింతును నిన్నే ఆశ్రయింతును నీలోనే జీవింతును కృపా 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 దేవాని కృపా జీవము కంటే ఉత్తమం దేవాని కృపా జీవము కంటే ఉత్తమం హల్లెలూయా ప్రార్థన సర్వశక్తియు మిక్కిలి కృపగల దేవా నిలబడి నన్ను మరుగు చేసి మీరు నీ మాటలు నా నోట ఉంచి మీ చేతి నీడ నివసింపచేయమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి
ఆమేన్. సామెతల గ్రంథంలో చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 25వ వచనం. దయగలవారి ఎడల దయ చూపుతాడట. ఎవరి ఎడల? ఇదేంటండి ఫస్ట్ ఇలా చెప్తున్నారు అనుకోవచ్చు. మనం దయగలిగి ఉన్నామా? దయగలవారి ఎడల దయ చూపించేవాడట. కఠినుల ఎడల వికటముగా ఉంటాడట. దేవుని స్తోత్ర. దయగలవారు ఈరోజు సబ్జెక్ట్. దయ కలిగి మనం ఉంటే మనకు దయ చూపిస్తాడట. దేవుని దయ వల్ల బిడ్డలను సంపాదించుకున్నారు. 107వ కీర్తనలో ఉంది, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. దయ ఎందుకు చూపించాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారికి. యేసు 5 రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంతేకాదు, రొట్టె విరిచేటప్పుడు శిష్యులు 12 మందికి ఇచ్చేటప్పుడు ఒక రొట్టె తీసుకొని పిమ్మట ఆయన రొట్టె తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికి ఇచ్చాడట. ఇది మీ కొరకై ఇవ్వబడుచున్న నా శరీరం అని. దేవుని స్తోత్ర. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కుమారుని రాజ్య నివాసులు మనం. యెహోవా దయ వల్ల మనము జీవించుచున్నాం. ప్రతి దినము ఆయన దయగలవాడని మనం కొనియాడాలి, స్తుతించాలి, గణపరచాలి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యము ఉండేదట. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది కాదు. వినండి, డబ్బు ఉంటుంది పోద్ది, కాలం ఉంటుంది పోద్ది. వేసంకాలం వెళ్ళిపోయింది, ఇప్పుడు వానాకాలంలో ఉన్నాం. కనుక ఆయన కృప నిరంతరము ఉండేది, నిత్యము ఉండేది. ఆయన కృప మన జీవానికంటే ఉత్తమమైనది. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నారట భక్తులు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమన్నారు. దేవుని స్తోత్ర. ఉత్తముడైన దేవుడు, ఉత్తముడైన తన ప్రియ కుమారుని లోకానికి పంపించినప్పుడు మరియా యేసు పాదాల దగ్గర ఉండి ఉత్తమమైన వాటిని ఏర్పరుచుకుందట. దేవుని స్తోత్ర. ఆయన మాటలు వింటూ ఉంది మరియా. మాత్రం విస్తారమైన పనులు పెట్టుకుని యేసుని ఇంటికంటే పిలిచింది. బోధకుడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. చాలామంది ఇంటికి రమ్మని పిలుస్తారు. కుష్ఠరోగైన సీమోను కూడా పిలిచాడు భోజనానికి. కానీ పాపాత్మురాలు మనస్సు మారి ఆయన చూపులో ఉన్న కరుణ వాత్సల్యాన్ని చూసి ఆమె కలవరపడి తన పాపాలను సూటిగా చూడగలిగిన యేసు సన్నిధిలో విజ్ఞాపన చేసే భక్తురాలుగా మారిపోయింది. ఆమె చేసిన పాపాలు ప్రాయశ్చిత్తార్థ బలిగా విరిగి నలిగిన మనస్సుతో ఆయన పాదాలు కన్నీటితో కడిగింది.  తల వెంట్రుకలతో తుడిచింది.
పాదాలు ముద్దు పెట్టుకుందట. ముద్దు కూడా లూకా సువార్తలో 7వ అధ్యాయం ముద్దు పెట్టుకుందట. పిలిచిన పరిచర్యుడు అంటున్నాడు, కుష్ఠరోగైన సీమోను, మరొక పత్ర అదే సువార్తలో ఉంది, మత్తయి సువార్తలో. నిజంగా చూడండి, ముద్దు పెట్టుకుందట. ఇతడు ప్రవక్త అయితే యేసు మీదే నింద మోపుతున్నాడు. ఎవరు? భోజనానికి పిలిచిన కుష్ఠరోగి అయిన సీమోను పరిచారకుడు. అంటే వినండి, ఈయన ప్రవక్త అయితే ఈమె ఎవరితో, ఎటువంటిదో అంటే అందరితో సంబంధం కలిగిన వేశ్యో, ఎలాంటి పాపాత్మురాలు, అబద్ధాలు తేనెలాగా అందరినీ మైమరిపించి మాట్లాడద్దో తెలుసుంటే ముట్టుకోనివ్వడు, పాదాలు ముట్టుకోనివ్వడు అనుకుని మనస్సులో అనుకుంటున్నాడట. భోజనానికి పిలిచాం కానీ ప్రవక్త అనుకున్నాం కానీ అనుకున్నాం అంతే కాదు. అప్పుడు వెంటనే యేసు అంతరంగం ఎరిగిన వాడు కనుక అంటాడు, సీమోను, నీతో ఒక మాట చెప్పాలని ఉన్నాను అన్నగా అతనితో అని. అతడు, చెప్పు బోధకుడా, చెప్పు. యేసు, అప్పిచ్చు ఒకనికి 2 రుణస్తులు ఉన్నారు, అప్పు తీసుకున్న వాళ్ళు. అప్పటికే అప్పు తీసేసుకునే ఉన్నారట. ఆ అప్పు ఒకడు 500 దేనారాలు, మరి ఒకడు 50 దేనారాలు అప్పు తీసుకున్నాడు. కానీ అప్పు తీర్చుకున్న వాళ్ళు అప్పు తీసుకున్నాడు. వినండి, వారి వద్ద తీరుతాక ఇంక మళ్ళీ అప్పు తీర్తాక రుణం తీర్చడానికి ఏమీ లేవు. కనుక అప్పు ఇచ్చిన వాడు 2 క్షమించాడు. ఎవరిని ఎక్కువ ప్రేమించాడు అని అడిగాడు. ఎవరిని ఎక్కువ ప్రేమించాడు అంటే 500 దేనారాలు ఇచ్చిన వాడిని ఎక్కువ ప్రేమించినట్టు 50 ఆవిడికి క్షమించాను, ఆయనకి క్షమించాను, నీకు 50 క్షమించాను, ఉన్న 450 ఇచ్చేయమనలేదు కనుక అతన్ని ఎక్కువ ప్రేమించినట్టు అని చెప్పాడు. నువ్వు సరిగ్గా ఆలోచించుకున్నావు, నిజమే. ఆమె చూడు, నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు కాళ్ళకి నీళ్ళు ఇవ్వాల, ఏమివ్వలేదు, కాళ్ళకి నీళ్ళు ఇవ్వాల. రాగానే అడావుడిగా నేను ప్రవక్తనని తెలుసుకున్నప్పుడు కుష్ఠవ్యాధి నా మాట ద్వారా బాగైందని నీకు గ్రహించిన వాడు అయితే ఎదురొచ్చి ఇంటికి ఆహ్వానించుకుని కాళ్ళు కడుక్కుంటాక నీళ్ళు ఇవ్వాలి. నువ్వు నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు కాళ్ళు కడుక్కుంటాక నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఈమె తన కన్నీటితో నా పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలే, ఆమె నా పాదాలు ముద్దు పెట్టుకుని. నీవు లోపల, నేను ఇంట్లోకి వచ్చిన మొదలుకుని ఈ పని ఆవిడ చేస్తూనే ఉంది. ఇదే పాట భక్తులు కూర్చుకున్నాడు. కోరుదును నేను యేసు పాదములు, కోరుదును నేను నా యేసు పాదములు, నా యేసు పాద విశేషము వర్ణనాతీతం, కోరుదును నేను నా యేసు పాదములు. స్వర్గవార్తను చాటుటకు నా ప్రభుని పాదములు, భువి
భూయందంతట సంచరించిన యేసు పాదములు కోరుదును నేను, నా యేసు పాదములు. అంద చెమిటి మోగవారిని స్వస్థపరచుటకు. ఎవరిని? అందుల్ని, చెవిటివాడిని, మోగవాడిని స్వస్థపరచటానికి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయటానికి ఆయన సంచరించాడట. ఆయన గలిలియా అంతటా సంచరించాడట. యేసు సమాజ మందిరంలోకి వెళ్ళి మత్తయి సువార్త 4:23లో దేవుని రాజ్య సువార్త ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగాల్ని స్వస్థపరచుచు గలిలియా అంతటా సంచరించాడట. ఆయన కీర్తి సిరియా దేశం వరకు వ్యాపించిందట. నానా విధములైన రోగముల చేత, వేదనల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయనకు తీసుకురాగా ఆయన వారిని స్వస్థపరిచెను. దేవుని స్తోత్ర. చాంద్ర రోగులు తీసుకుంటే బాగు చేశాడు, పక్షవాయువు గల వారిని తీసుకుంటే బాగు చేశాడు. గలిలియా అంతటా సంచరించి ఆయన కీర్తి సిరియా దేశం వరకు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరిని తీసుకొచ్చినప్పుడు వారందరినీ స్వస్థపరిచాడట. అలాగే పేతురు నీడడితే బాగుపడతాం అనుకున్నప్పుడు అపోస్తుల కాలంలో ఆ యెరూషలేము చుట్టుపక్కల గ్రామ నివాసులందరూ ఆయన నీడబడితే చాలని మంచాల మీద, పరుపుల మీద మోసుకొచ్చాడంట. వారందరూ బాగుపడ్డారట. ఎందరో? కొందరని ఉందా? అందరూ. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసు ప్రభు అని నీ నోటితో ఇప్పుడు ఒప్పుకున్నా, ఆయన మృతులలో నుండి లేచి శిష్యులను బలపరిచి పేతుర్ని, యోహాన్ని, ఇంకా అపోస్తుల్ని వాడుకున్నాడు. కడమ అపోస్తులుడైన పౌలును కూడా వాడుకున్నాడు. సౌలును పౌలుగా వాడుకుంటే సౌలు వస్త్రం ముడితే వస్త్రం ఇచ్చేవాడట, పట్టుకెళ్ళండి అని. ఎన్ని మైళ్ళ నుంచి వారు వచ్చారో, ఏ రోగమో అన్నీ అడిగే పని లేదు. వాళ్ళ ఆశతో వచ్చారు. వారి ప్రాణాలు తృప్తిపరచడానికి నడికట్టైనా ఇప్పించేవాడట, షర్ట్ అయినా ఇప్పించేవాడట. నిజంగా ఆయన చేతికి తగిలితే చాలు, ఎవరో నేను ఇస్తానండి అయ్యగారు, నా షర్ట్ ఇస్తానండి, నా రుమాలు ఇస్తానండి అని ఎవరిస్తే అది అలా పట్టుకెళ్ళమంటే బాగయ్యారంట. దేవుని స్తోత్ర. రోగుల యొద్దకు పట్టుకెళ్ళినప్పుడు రోగాలు వారిని విడిచిన, దయ్యాలు కూడా దయ్యాలకి తెలిసింది. అపోస్తులుడైన చెమట, పట్టుకున్న గుడ్డ, దాని దాపుల్లో కొత్త దయ్యాలకు తెలిసింది, రోగాలకు తెలుసు, విడిచిపోయింది. ఈనాడు ఇంకా నీలో రోగం ఉందంటే, ఇంకా నీలో దయ్యాలు నివాసం చేస్తున్నాయి అంటే, యేసు నామ స్మరణ నీలో లేదు. యేసు నామాన్ని స్మరించుచు ఉండి వారి నిమిత్తము జ్ఞాపకార్థ గ్రంథం రాయబడుతుందట. మలాఖీలో ఉంది, 3వ అధ్యాయం 16 నుంచి చదివితే ఏమనుందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా
యెహోవా చెవొగ్గుతున్నాడంట. ఆకాశమందు ఉన్న దేవుడు నీ మాటలు వింటున్నాడట. నీకు భక్తి ఎక్కువైపోయింది, ఆవిడికి భక్తి ఎక్కువైపోయింది. భయంతో కూడిన భక్తి కావాలి. భక్తి ఉందనుకున్న భక్తులు వాళ్ళు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము దేవుని సముఖములో వ్రాయబడుతుందట. ఎక్కడ రాయబడుతుంది? ఎన్ని గంటలు నువ్వు స్తుతించావో, ఎన్ని గంటలు యేసు రక్త నామ స్మరణ చేసావో, ఎన్ని గంటలు దేవునికి స్తోత్రాలు చెల్లించావో, ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు. శిష్యులు యేసు మేఘం మీద వెళ్ళిపోతుంటే చూశారు, ఇంకా చూస్తున్నారు. గలిలియాలారా ఎందుకు ఆయన్ని చూస్తున్నారు? ఇంకాను ఏ రీతిగా మేఘం మీద వెళ్ళిపోయాడో మళ్ళా అదే రీతిగా వస్తాడు, వెళ్ళండి ఇంటికి అని చెప్పాడు. ఆయన వెళ్ళేటప్పుడు ఇంకో పని చూశాడు. ఆశీర్వదిస్తూ ఉండగా వారి మధ్య నుండి ప్రత్యేకింపబడి మేఘం మీద పరలోకి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు. దిగి వచ్చే సమయం వచ్చింది మేఘం మీద నుండి. ఆ మేఘం ఆకర్షించుకునే మేఘం. ఆ మేఘం మీదకి వెళతారంట పరిశుద్ధులందరూ. రెప్పపాటులో దేవదూతలు బూరల శబ్దం వింటారంట పరిశుద్ధులు. అందరూ వింటారు, కానీ వాళ్ళు బరువెక్కిపోయారు. తిని తాగి తిట్టి కొట్టి లోక సంబంధులుగా శరీర స్వభావంతో వాళ్ళు తేలిక అవ్వరట. పరిశుద్ధులుగా ఉన్నవారు మార్పు పొందుతారట. ఇద్దరొక మంచం మీద ఉంటారట. ఒక్కళ్ళే లేపబడతారు, ఒకళ్ళు విడువబడతారు. ఇద్దరు తోటికోడల్లో అక్క చెల్లెళ్ళలో తిరగలిస్తుంటూ ఉంటారు. తల్లి కూతుళ్ళో, అన్న తమ్ముళ్ళో ఒకరు కొనిపోబడతారు. ఆ దినము మిద్దె మీద ఉన్నవాడు కిందకి దిక్కూడదు అంటాడు. మిద్దె మీద ఉన్నవాడిని దేవుడు తీసుకెళ్ళాలని మా ఆవిడ మా పిల్లలని ఎడుతున్నాడేమో, ఎడవరాని వదిలేశాడు. ఎవరి కోసం? ప్రేమన్న భార్య వెళ్తుందా అనుకున్నాడు అనుకో, దాని గురించి ఆగిపోతాడు. అది నిజం కాదు. దేవుణ్ణి ప్రేమించిన వారు కాదు. మిమ్మల్ని బ్రతికించిన మొదలు మీరు దేవుణ్ణి ప్రేమించటానికి బ్రతకాలి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. రోమపత్రిక 8:28 ఉంది. ఎన్నోసార్లు మీకు చెప్పాను. పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు జరుగుతున్నాయి అంట. ఇల్లు ఇమ్మంటే ఇచ్చాడా నీకు నాకు? ఇంకా ఇవ్వనేళ్ళు అడగండి. పిల్లల్ని ఇవ్వంటే ఇచ్చాడా? కోడల్ని ఇమ్మని, అల్లుడిని ఇమ్మని, అప్పు తీర్చుకునే డబ్బు ఇమ్మని, కష్టపడే శక్తి ఇమ్మని ఎన్ని అడిగారో మీకు తెలివి ఉంటే ఆలోచించుకోండి. దావీదు ఆలోచించుకున్నాడు, చెప్పుకున్నాడు ప్రాణానికి, నా ప్రాణమా యెహోవాను ఆ డ్యూటీ చేయి, రాజ్యం వెళ్తాను. ఆ అహంకారం కాదు. వాళ్ళ దేవుని ప్రజలు జాగ్రత్త. యెహోవాను సన్నతించి నా అంతరంగమందున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. ఆయన చేసిన ఉపకారాలు ఎన్ని చేశాడో. చిన్న గొర్రెల మందని మేపుకునే నిన్ను రాజ్య సింహాసనం మీద, అంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల మీద రాజుగా నియమించిన దేవుడు. ఆయన్ని సన్నతించి ఆయన చేసిన ఉపకారాల్లో
పాతవి చెప్పేటప్పుడు చాలామందికి అవన్నీ ఎందుకు అమ్మగారు చెప్తారు, మాకు తెలదా ఏంటి? దేవుడు ఇచ్చాడు మాకు పిల్లల్ని ఇవ్వలేదంటలా, దేవుడు ఇచ్చాడు మాకు స్థలం ఇవ్వలేదంటలా, మేము అన్నామా ఏంటి? ఎందుకు ఆవిడ రేజ్ అయిపోద్ది? రోజు వెనకటే ముందు ఎన్నుకున్న వాడిని మర్చిపోమని దేవుడే చెప్పాడుగా. ఆవిడ పిచ్చా? ప్రవక్త దగ్గరికి వెళ్తే ఏదో మాటలతో కొడతాడని మనమే మాటలు సిద్ధపరచుకుని వెళ్ళి కొడదాం అనుకున్నారట. యిర్మీయా అంతటి మహాభక్తుణ్ణి ముసలితనంలో చింకిరి గుడ్డలో పెట్టి మరి గోతులోకి దింపారు. పుండడిపోకండి, ఆడికి అన్నం పెట్టుకండి. మన శత్రురాజులతో కలిసిపోయాడు. మన దేశాన్నంట ఆ యొక్క మాదీయుల కాళ్ళకి పారసీకులకి అప్పచెప్తాడు దేవుడు అంటున్నాడు. ఉపవాసం ఉంటామంటున్నాడు. ఇటు చెప్పాలా? మేము ఉండే ఉపవాసాలు ఉంటున్నాం, తింటున్నాం, ఉంటున్నాం, మాకు అన్నీ తెలిసి ఈడు చెప్పటమే. మొదటి నుండి చెప్పాడు బాలుడైనప్పుడు మొదలు. ఇప్పుడు వాళ్ళకి వెక్కిసం అయిపోయింది. రాజు దగ్గరికి పట్టుకెళ్తే దేవుడు మాటలు పట్టుకెళ్తాయి, కుంపట్లో పోస్తాడు. శీతాకాలం కుంపటని ఉంది అక్కడ. మీరే కాలం కుంపట్లో నాకు తెలియదు. నిర్లక్ష్య పెట్టటమే దేవుని మాటలు, లక్ష్య పెట్టకపోవటమే మీరు బూడిదలుగా లెక్క చేసినట్టు. జీవము గల దేవుడు మరొకసారి యిర్మీయాకు చెప్పి మరీ రాయించి దానికి విలాప వాక్యాలు. ఈ ఇశ్రాయేలు దేశం అంటే దేవుని దేశమే, దేవుని ప్రజల్లే. దేవుడు ఇష్టపూర్వకముగా శత్రురాజులకు అప్పచెప్పటమే కాక దాన్ని అగ్నితో తగలబెట్టింటాను అని దేవుడే చెప్పాడు. అదే దేవుడు మరలా దానియేలుని, షడ్రక్, మేషక్, అబేద్నెగో అని వారిని పంపి మా దేవుడు ఎలాంటి సామర్థ్యం గలవాడో, ఆయన పరలోకములో ఉన్నాడు, ఆయన రాజ్యం అంతము లేనిది, అన్ని రాజ్యాల్ని పొడిగా చేస్తాడు, ఆ రాజ్యాలన్నీ దుమ్మైపోతాయి, గాలిలో కలిసిపోతాయి. బంగారం అని బరువుగా భూమి మీద ఉండదు, వెండని బరువుగా భూమి మీద ఉండదు. బంగారం భూమిలోనే ఉంది రాయిలా. దాన్ని కరిగించి మెత్తన చేసి వస్తువులు చేసుకుని గర్వానికి వాడుకున్న బంగారం, పోత విగ్రహాలు చేసిన పడిన రాయి మాత్రం దంచిందట. ఇనుముని, మట్టిని, ఇత్తడిని, వెండిని, బంగారాన్ని దంచేం చేసింది? కళ్ళములో పొట్లాగా, గాలికి ఎగిరే దుమ్ములాగా చేసిందట రాయి. చేతి సహాయం, మనుషులు చేత్తో పెట్టి కొట్టేది కాదు. యంత్రం అంటే కరెంటుతో కొట్టేది కాదు, కరెంటు అక్కర్లా. సహాయం ఎవరిదక్కర్లా, బయలుదేరిన రాయి, పర్వతాల్లో నుండి తీయబడిన రాయి.